ఏపీలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు ఆమోదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దానిని శాసనసభలో ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు సభ్యుల హర్షధ్వానాల మధ్య తీర్మానం నెగ్గేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు బీసీ రిజర్వేషన్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలు అవకాశాలు లేక వెనుకబడ్డారు, కానీ నిజంగా వారు వెనుకబడలేరని గుర్తు చేశారు. వారిని మొదటి వరుసలోకి తీసుకుని రావాల్సిన బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుంది అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బీసీల అనుకూల విధానమే టీడీపీ రాజకీయ సామాజిక విధానమని బాబు స్పష్టం చేశారు. మొదటి నుంచి బీసీలకు న్యాయం చేసింది కూడా టీడీపీయే అని ఆయన గుర్తు చేశారు. కేంద్ర మంత్రి పదవులు కానీ ఇతర రాజకీయ అవకాశాలు కానీ తమ పార్టీయే ఇచ్చింది అని ఆయన చెప్పారు. ఇక బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు అన్నది ఒక చారిత్రాత్మక విధానంగా ఆయన చెప్పారు. ఈ విషయంలో ప్రత్యర్థి పార్టీలు ఎవరైనా కోర్టుకు వెళ్లి మోకాలడ్డే ప్రయత్నం చేస్తే కనుక ఆ రోజుతోనే వారి రాజకీయ అంతమవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీసీల విషయంలో తమది మాటలు కాదని చేతలతోనే నిరూపించుకుంటున్నామని ఆయన చెప్పారు. వైసీపీ హయాంలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని చంద్రబాబు విమర్శించారు. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు రోజునే ఎమ్మెల్సీగా వడ్డెర కులానికి చెందిన రమాదేవికి ఎమ్మెల్సీగా టీడీపీ ఛాన్స్ ఇచ్చింది. ఈ విధంగా ఆ పార్టీ బీసీల విషయంలో తమ క్రెడిబిలిటీ మరోసారి నిరూపించుకుందంటున్నారు. అంతేకాదు మరింత మందికి అవకాశాలు ఇస్తామని భరోసా ఇవ్వడమే కాకుండా నమ్మకం కూడా వారిలో పెంచింది అని అంటున్నారు. వ్యూహాత్మకంగానే ఎంపిక జరిగిందని కూడా చెబుతున్నారు.